ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే మార్నింగ్ టైం అయితే 10-12 అయితే అవుతుంది. ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోయాను. కొంచెం మా పాపకు కొంచెం ఫీవర్ వచ్చి ఉండే, అందుకని కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోయాను. సో ఎనీవే మొత్తానికి అయితే ఆన్లైన్ చేసుకుని మాట్లాడుకుందాం. అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా. మార్నింగ్ అయితే చూస్ పర్ఫెక్ట్ వెహికల్, మనది వెహికల్ కాబట్టి వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ఫీ కూడా అడుగుతుంది, సెల్ఫీ దిగాలి. ఓకే, సెల్ఫీ కూడా ఓకే అయిపోయింది. ఓకే, ఆన్లైన్ అయితే అయిపోయింది. సో సక్సెస్ఫుల్ అయితే ఆన్లైన్ అయిపోయింది. లెట్స్ వెయిట్ బుకింగ్ కోసము. మనం అయితే ఇప్పుడే ఆన్లైన్ చేసుకున్నాం. టైం అయితే 10-12 అవుతుంది. సో ఇలా మనకేమన్నా ఇన్సెంటివ్ పెట్టినంటే మనకేం పెట్టాడు పోయి, మనకేం పెట్టలేదు. మనకు పెట్టాడు ఇక అంతే. సరే ఓకే, చూద్దాం. లెట్స్ గో. బుకింగ్ పడ్డది మనకు. ఇక్కడ మారేడుపల్లి అట, 5.6 కిలోమీటర్. కీసర పోయి పికప్ చేసుకొని రావాలి. డిసైడ్ వేసేసి మారేడుపల్లి. ఓకే, సాయి తేజ. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో కీసర పోయి పికప్ చేసుకొని పోవాలి. మనమైతే 0 కిలోమీటర్ అయితే చేసుకుందాము. సో సక్సెస్ఫుల్గా 0 కిలోమీటర్ అయింది. ఈరోజు మనము కొంచెం లేట్గా స్టార్ట్ అయినాం కాబట్టి ఇక మధ్యాహ్నం అయితే రెస్ట్ అనేది ఉండదు. ఇక ఇంటికి వచ్చేది అయితే ఉండదు. ఇక డైరెక్ట్ కుమ్ముడే ఉంటుంది. ఈ వారం ఎట్లా చేద్దాం ఏందనేది సో ప్లాన్ చేసుకొని చేయాలి. డైలీనే చేద్దాం అనుకుంటానా, ఎందుకంటే ఇక మార్నింగ్ ఇంటికాంచెల్ బయటికి స్టార్ట్ అయ్యి, ఎందుకంటే ఇక ఈవినింగ్ నైట్ ఇంటికి రావడానికి నాకు బుకింగ్స్ పడతలేవు. అదొకటి ప్రాబ్లం. చాలా లాంగ్ నుంచి ఖాళీగా ఇంటికి రావాల్సి వస్తుంది. రావచ్చు సిఎన్జే, కానీ కొంచెం అట్లా ఆలోచిస్తున్నా. సో ఎనీవే, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో హాయ్ బ్రదర్స్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఈ ఆన్లైన్ ట్యాక్సీ బిజినెస్ అయితే చేస్తాను. ఈ యొక్క బుకింగ్స్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకు ఎవ్రీ డే ఒక వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ డే. సో ఈరోజు అయితే అక్టోబర్ 7th. ఈరోజు అక్టోబర్ 7th. సో ఈరోజు ఇప్పుడు మీరు చూసే వీడియో అక్టోబర్ 8th కానీ అక్టోబర్ 7th నైట్ కానీ మీరు చూస్తుండొచ్చు, నాకు తెలిసి మ్యాక్సిమము. సో అట్లా అంటే డే అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమైతే చేస్తానో, ఎన్ని బుకింగ్స్ అయితే చేస్తానో, సో అవన్నీ మీకు విత్ లైవ్ ప్రూఫ్గా నేను షూట్ చేసి నేను సాయంత్రం కానీ లేదా మార్నింగ్ కానీ మీకు వీడియోతోటి మేము ముందుకు రావడం జరుగుతుంది. సో అది బ్రదర్. ఇంకా నా ఇంట్రడక్షన్ అయితే అది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సో వీడియోస్ అయితే లైక్ చేయండి, మీకు సపోర్ట్ని అందించండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ని అయితే అందించండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ మీకు కంటిన్యూస్గా మీకు రావాలి అంటే, నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టడంతో మీకు నోటిఫికేషన్ ఇమీడియట్లీ వచ్చేస్తుంది. మీరు సో చూసేయచ్చు. ఓకేనా? సో అది ఇక ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, మనకు 12 minutes ఉంది కాబట్టి సో మనం మాట్లాడుకుందాం. పికప్కు 2 నిమిషాలు ఉంది, ఒక 10 minutes ఉంది. సో ఒక ఆటో డ్రైవర్ గురించి నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఒక ఆటో డ్రైవరు నాకు సిఎన్జి దగ్గర కలిసిండు. సో ఆటో డ్రైవర్ విషయం ఏంటంటే, మన డ్రైవర్ కులం వేస్ట్ భయ్యా, వేస్ట్ అంటే వేస్ట్ అని చెప్పి ఆయన చేసే వృత్తిని ఆయన తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు. బ్రదర్, నేను ఒకటే చెప్తున్నా మన డ్రైవర్ సోదరులందరికీ, మనం చేసే పనిని మనం ఎప్పుడు తక్కువ చేసి చూసుకోవద్దు. ఎప్పుడైతే తక్కువ చేసి చూసుకుంటామో అంతలోనే ఉంటాం. మన బతుకంతా అంతలోనే ఉంటుంది. మనం ఎప్పుడు మనం బయటికి ఎవరితో చెప్పకుండా ఉన్నా కానీ, సైలెంట్గా ఉన్నా కానీ సైలెంట్గా ఉండండి. కానీ ఇది వేస్ట్, అది వేస్ట్, మన వ్యవస్థే వేస్ట్, మన కులం వేస్ట్ అని ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకొని ఎప్పుడు మాట్లాడుకోవద్దు. ఎందుకంటే సో అట్లనే అయిపోతుంది. మనం మాట్లాడుకున్నట్టుగానే మన లైఫ్ అనేది అట్లనే ఉంటుంది. సో కాబట్టి అట్లా ఎప్పుడు మాట్లాడుకోవద్దు అనేది నా ఆలోచన. అట్లా మాట్లాడే ఆ డ్రైవర్ అన్ననే అసలు చాలా దారుణంగా ఉన్నాడు పరిస్థితి. ఏంటంటే అసలు ఆ ఫేసు, ఆ నిద్ర లేకుండా ఉంటుంది అనుకో. అంత ఆ గుట్కాలు, పాన్లు, పరాకులు తిని అసలు ఆ నోరంతా ఖరాబ్ అయిపోయింది. మొత్తం మాట్లాడితే ఆ వాయిసే రావట్లే. ఆ వాయిస్ అంతా బొంగురు వాయిస్ వస్తుంది. ఏందన్నా వాయిస్ అట్లా వస్తుందంటే, వాయిస్ మారిపోయింది. ఒకప్పుడు ఇట్లుండే నేను ఎట్లుండే అంటే, ఎందుకన్నా మరి ఇట్లా అయినా అని అంటే, ఇక అన్నీ ఇక డ్రైవింగ్ ఫీల్డ్ అంటే అన్ని అలవాట్లు వస్తాయి కదా అని అన్నాడు. ఎందుకు వస్తాయి? మనం అలవాటు చేసుకుంటూ వస్తాయి అలవాట్లు. చేసుకోకుండా మనం ఆరామ్సే మంచిగా ఉంటే అలవాట్లు ఎందుకు వస్తాయి? ఒకరిని చూసి ఒకరు.
సో కాబట్టి అవన్నీ ఈయన సొంతంగా చేసుకొని ఈయన చేసే పనిని ఈయన తిట్టుకుంటున్నాడు. సో నాకైతే అట్లా నచ్చదు. నాకు అట్లా ఎవరు కూడా అట్లా చేసుకోవద్దు, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే మరి రోడ్డు క్లోజ్ చేసేసారు. పోవాలి. సో అది ఎవరు చేసే పని వాళ్ళు తక్కువ చేసి చూసుకుంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి కూడా అంతే స్థాయికి కుదించకపోతుందని నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నా. ఎప్పుడు నా వీడియో చూసేవాళ్ళు సో బయటికి చెప్పుకోకపోయినా పర్లేదు, సైలెంట్గానే ఉండండి మీ పరిస్థితి ఎట్లా ఉంది ఏందని. కానీ బయటికి బ్యాడ్ వేలో నెగిటివ్ వేలో అయితే ఎప్పుడు చేయకండి, ఓకేనా? మనం వచ్చినాం ఏదో 4 పైసలు సంపాదించుకొని బ్రతకడానికి ఫీల్డ్కి వచ్చినాం అంతే. కానీ దీంట్లో మనం కోటీశ్వర్లు కావాలి, దీంట్లో మనము లగ్జరీ లైఫ్ బతకాలి అని అనటానికి అయితే మనం రాలేదు. లగ్జరీ లైఫ్ కోసం అయితే మనం రాలేదు. ఊహించి వచ్చినోడు ఖచ్చితంగా 4 రోజులకే తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిపోతాడు. కష్టపడే తత్వం ఉన్నవాడు మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతాడు ఖచ్చితంగా. నా ఒపీనియన్, నా ఒక పాలసీ అయితే అది. కష్టపడకుండా ఉత్తేనే తిరుగుదాం కార్లోనే కదా అనుకుంటే కార్లోనే మంచిగా ఏసీలో వేసుకొని మంచిగా నేను ఏసీ వేసుకొని పోతాను, ఏసీలో వేసుకొని తిరగవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ ఏసీకి ఖర్చు అయ్యేంత డబ్బులు సంపాదించేంత కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే తిరగవచ్చు. లేదంటే మనం సంపాదించిన సంపాదన అంతా ఏసీకి ఖర్చు పెట్టి తిరగడానికి ఖర్చు పెట్టి మనం చేసినాం అనుకో, నో వే, నో ప్రాఫిట్స్ ఏముండయి. సో అది నేను చెప్తున్నా. బేసిక్ కామన్ థింగ్స్ నేర్చుకోండి నా వీడియో చూసేటోళ్ళు చెప్తున్నా. ఎందుకంటే ఒకటే మెంటాలిటీ తోటి ఉండకండి. ఎదుటి వ్యక్తి ఏం చెప్తాడు ఆలోచించండి. ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, మనం మార్చుకోవాల్సినవి ఏమున్నాయి, మనం మాట్లాడేదే కరెక్టా, మనం మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెము మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఎంతైనా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇంత 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కూడా తొక్కలా అటర్ ఫ్లాప్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది చెప్తున్నా. దేనికి పనికి రాకుండా అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. సో అది మనం ఎప్పుడే కానీ ఒకరికి ఇచ్చేవారిగా ఉండాలి, కానీ మనం ఒకరి దగ్గర నుంచి తీసేవారిగా, ఒకరి దగ్గర నుంచి అప్పాడుకునేవారిగా ఎప్పుడు ఉండకూడదు. అది నా పాలసీ. మనందరం అట్లా తయారు కావాలి. ఎందుకంటే సొసైటీలో చాలామంది ఎంత చీప్గా చూస్తున్నారు మనల్ని. మనం ఎవరిని అడగొద్దు బ్రదర్, పైసలు అడగొద్దు. ఇంకోటి చెప్తా, ఇంకో విషయం. కస్టమర్ బుక్ చేసుకున్నాడు పాపం, ఆయన ఎక్కడ తెల్లాపూర్ నుంచి వెస్ట్ మారేడుపల్లి వెళ్ళాలి బస్కు. నైట్ 11:30 అవుతుంది. బుక్ చేసుకున్నాడు. అంతకుముందు నాకంటే ముందు ఒక డ్రైవర్కి పికప్ పోయింది. 30 కిలోమీటర్లు 550 రూపాయలు చూపించింది. డ్రైవర్ కాల్ చేసి ఇంకా 200 ఎక్స్ట్రా ఇస్తే వస్తా, లేకపోతే లేదంటున్నాడట. బ్రదర్, నీకు యాక్సెప్ట్ చేసాడు ఎందుకు? అవతలు అని ఒక అవసరతను బట్టి మనము ప్రవర్తించడం అనేది అది 100-200% తప్పు. ఎందుకంటే నీకు అలాంటి పరిస్థితి వస్తుంది. నీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు కింద నుంచి మీది వరకు కొట్టుకున్నా కానీ ఎదుటి వ్యక్తి తగ్గే స్థితిలో ఉండడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అలాంటి సిచ్యువేషన్కు తీసుకెళ్తాడు. నీకు 10 రూపాయలు అయ్యే కాడ 1000 రూపాయలు వసూలు చేసే అంత కెపాసిటీకి తీసుకెళ్తాడు దేవుడు. మనం ఒకరి దగ్గర మనం అట్లా ప్రవర్తించగానే సరిపోదు. ఎంత ఇచ్చిండు కంపెనీ వాడు, వెళ్ళిపో. కంపెనీ ఎంతవరకు ఫిక్స్ చేసింది, వెళ్ళిపో. అవసరం వచ్చింది కదా బరుకుదాం, దొరికిందే కాడ బరుకుదాం అన్నది కరెక్ట్ కాదు. ఆయన ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను ఇయ్యను బ్రదర్, కంపెనీ ఎంత చూపించిందో అంత ఇచ్చేస్తా అని అంటే, లేదు ఇంకా 200 ఎక్స్ట్రా ఇస్తేనే నేను వస్తా, లేకపోతే రానున్నాడట. మనోడు మంచిగా కూర్చొని, మనోడు సాఫ్ట్వేర్, మనోడు మంచిగా కూర్చొని రాసిండు, ఇంత పొడుగు రాసి పెట్టిండు. ఏమవుతుంది? ఆఫ్లైన్ బ్లాక్ అకౌంట్ బ్లాక్. నేను అదే చెప్తున్నా, వద్దు బ్రదర్, ఇలాంటివి చేయకండి. ఇలాంటివి చేసి మీరు నష్టపోకండి, కష్టాల పాలు కాకండి. ఐడీలు బ్లాక్ చేసుకొని ఇంట్లో కూర్చొని వేరేటోళ్ళ ఐడీల మీద ఎన్ని రోజులు నడుపుతారు చెప్పండి? ఎన్ని రోజులు నడుపుతారు వేరేటోళ్ళ ఐడీల మీద? ఎన్ని రోజులు నడుపుతారు? ఎప్పుడు దొరకరా? సెల్ఫీ అడిగినప్పుడు దొరకరా? సెల్ఫీ అడిగినప్పుడల్లా మన దగ్గర పోయి సెల్ఫీ తీసుకొని వస్తారా? లేకపోతే మన ఫోన్లో లాగిన్ చేసి సెల్ఫీ తీసి పెట్టినప్పుడు అది ఎన్నిసార్లు అడుగుతుంది? 1, 2, 3 సార్లు అడుగుతుంది. తర్వాత ఏంటి పరిస్థితి? ఇవన్నీ కంపెనీకి తెలియదు అనుకుంటారా?
వీటన్నిటిని ఢీ కొట్టింది కంపెనీ. వీటన్నిటి ఎట్లా చేస్తాడో డ్రైవర్ ఏందనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కంపెనీకి తెలుసు నువ్వు కస్టమర్లతో ఎట్లా ప్రవర్తిస్తానో, ఎట్లా మాట్లాడతానో, క్యాష్ కలెక్ట్ ఎంత తీసుకుంటానో ఏందనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది. సో కాబట్టి మనకు అలాంటివి వద్దు. ఇంకా మనము ఇంకా తక్కువ సమాజంలో ఇంకా తక్కువ చూపు తెచ్చుకునే విధానంగా ఉండకూడదు. కష్టపడదాం, సాధ్యమైనంత వరకు కష్టపడదాం. కష్టపడితేనే ప్రతిఫలం, కష్టపడకపోతే నో ప్రతిఫలం. కార్లు తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. కొత్తగా కార్లు తీసుకునే వాళ్ళు అయితే ఈ ఫీల్డ్లోకి రాకండి, ఇంత కష్టపడకండి. మేము గొడ్డు చాకరీ, వెట్టి చాకరీ చేస్తున్నాం. కంపెనీ చాలా తక్కువ స్థాయికి, దిగజార్చిన స్థాయికి రేట్లు ఇస్తుంది. చాలా స్థాయికి, దిగువ స్థాయికి వెళ్ళిపోయింది. సో ఒకటే చెప్తున్నా, దయచేసి కొత్త కార్లు తీసుకోకండి. మీకు అంతా నడపాలనిపించుకుంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలో ఆ విధంగా హెల్ప్ చేస్తాను. రెంట్ కారు తీసుకున్న ప్లాన్ చెప్తా. నడుపుకోండి కొన్ని రోజులు నడుపుకొని, మీకు చేతనైన రోజులు నడుపుకోండి. ఎందుకు డౌన్ పేమెంట్ 30,000, 30 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కట్టి అది తీసుకున్నారనుకో, మీరు 3 నెలలు తోలుతారు. 3 నెలల తర్వాత మీకు నడపాలని పియ్యదనుకో, అప్పుడు పరిస్థితి ఎట్టుంటుంది తెలుసా? దారుణమైన పరిస్థితి ఉంటుంది. అటు అమ్ముకోలేక, నష్టానికి అమ్ముకోలేక, ఇటు నువ్వు తోలలేక, అప్పుడు ఏముంటుంది తెలుసా? రేపు అలా నూనె చూసి తీసుకుని అమ్మ అనవసరంగా వచ్చిన ఈ ఫీల్డ్ మధ్యవర్తిని బ్లేమ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎదురవుతుంది. సో నేను అందుకనే నెగిటివ్ వే కూడా చెప్తున్నా వీడియోస్లలో, వద్దని చెప్తున్నా. అంతకుముందు మన అన్ని పాజిటివ్గా ఉన్నాయి వీడియోలు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అట్లా? కొంతమంది అడుగుతున్నా, అన్న అప్పట్లెక్క చేయండి అన్న వీడియోలు అంటున్నారు. ఏంది అప్పట్లెక్క చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయి అని అంటే, ఉన్నోడు లేనోడు వచ్చి పలానన్న వీడియోలు చూడడం వల్ల కారు కొన్నా నేను. వాని పనికి మాలిన తనంతో, వాడు చేసుకోలేని తనంతో పలానోని వల్ల తీసుకున్నా. నీకు బుద్ధి జ్ఞానం లేదా? నీ కష్టపడే తత్వం లేదా? నీ దగ్గర ఒళ్ళొంచి పనిచేసే తత్వం లేదా? పక్కోడు చేసుకుంటాడు, ఆ పక్కన వాని లెక్క నువ్వు చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. లేకపోతే ఇంత కష్టం ఉంటుందని తెలియదు. కష్టం ఉంటుందని చెప్తున్నావు. 17-18 గంటలు లాగిన్లు ఉంటాను అని చెప్తున్నావు. ఆ బుద్ధి లేని వాళ్ళందరూ, పనికి మాల మాటలు అందరూ మాట్లాడతారు. కాబట్టి అందుకనే నెగిటివ్స్ కూడా చెప్తున్నా. నెగిటివ్స్ మీదనే టాపిక్స్ ఎంచుకొని నేను వీడియోస్ చేస్తున్నా, అంతే. ఓకేనా? సో అందుకనే ఎవ్వరు తీసుకోవద్దు. తీసుకున్నారు అనంటే మాత్రము ఇగో ఇన్ని కష్టాలు ఉంటాయి. వీటన్నిటికీ తెగబడ్డారు. వీటన్నిటికీ మీరు ఓకే అనుకుంటే మాత్రమే సక్సెస్ అవుతారు. లేకపోతే అటర్ ఫ్లాప్, దేనికి పనికిరాని వాళ్ళు అయిపోతారు. అది నేను చెప్పే ప్లాన్. ఓకే, కస్టమర్ లొకేషన్కి వచ్చినాం. మిగతాది తర్వాయి భాగం వీళ్ళు ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం. మనకైతే ఈ రైడ్లో 460 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు ఇంకా రైడ్ కూడా వచ్చింది. పికప్ పాయింట్ ఇక్కడ ఉన్నది స్వప్న. బోయినపల్లి వెళ్ళాలట. తుకారాంగేర్ దగ్గర ఉంది. దగ్గర అంటే ఇదే రైల్లో అయితే 192 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 200 ఇచ్చిన కస్టమర్. ఇంకో పికప్ వచ్చింది బ్రదర్ మనకైతే బోయినపల్లి డైరీ ఫామ్ రోడ్ నుంచి చెర్లపల్లి వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సెంట్రల్ జైలుకు చెర్లపల్లి దగ్గర దించేసినాము. 250 వచ్చింది. ఇంకో పికప్ వచ్చింది, ఫార్చ్యూన్ బైక్ అట. బషీర్బాగ్ వెళ్ళాలట. లెట్స్ గో. సిఎన్జి కొట్టించుకున్నాం. కరెక్ట్ సిఎన్జి చెర్లపల్లి సిఎన్జి దగ్గరనే డ్రాప్ అయిపోయింది. నో సిఎన్జి అని పెట్టిండు మనోడు. ఏం చేద్దాం. రైల్లో అయితే మనకు 290 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. మనోడు ఎల్బీ స్టేడియం ఎగ్జిట్ గేట్ ఎఫ్ దగ్గర ఉంది. రేఖా వెస్ట్ మారేడుపల్లి వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. కింద తర్వాత ఇక మనకు ఒక పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎక్కడికంటే ఈశ్వర నగర్ వెళ్ళాలట. ఇక ఇక్కడ ఈ ఈస్ట్ మారేడుపల్లి ఇటు సైడ్ ఉంటే ఒకటే 7 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, 9, 10 అట్లా పడుతున్నాయి. లెట్స్ గో. ఇక్కడైతే వచ్చింది. ఇప్పుడు అంటే మెయిన్ రోడ్ సైడ్ రావాలా? అయితే రైడ్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది, కట్ అయిపోయింది. ఇంకో పికప్ కూడా వచ్చింది ఇక్కడ నుంచి. అంటే లాంగ్ పికప్లు వస్తున్నాయి. అమ్మ గందరగోళం ఉంది, డిసప్పాయింటెడ్ ఉంది బాగా.
సో ఓకే, మనకైతే ఇప్పుడు షార్ట్ పికప్ విల్లాస్ నుంచి వచ్చింది. సో విల్లా నెంబర్ 220 అని చూపిస్తుంది. నళిని అట బంజారా హిల్స్ వెళ్ళాలన్నాడు. 23 కిలోమీటర్స్ 311 రూపీస్ ఇస్తా అన్నాడు. దరిద్రానికి గత్యంతరానికి అత్యంతరమే అని లాంగ్ పోయి ఆడికి కొట్టుకునే బదులు ఇది బెటర్ అని తీసుకున్నా. లొకేషన్కి వచ్చినాక 5 minutes ఆగానని అన్నది. సో 5 minutes ఆగుదాం, రాకపోతే క్యాన్సిల్ చేసి దొబ్బేద్దాం. మనకు అవసరం లేదు, ఎందుకు అవుతాం. వీళ్ళు క్యాబ్ బుక్ అయ్యి వచ్చేసరికి టైం పడుతుందని స్నానానికి పోయే ముందు బుక్ చేసుకుంటారు, అట్లుంటుంది. ఇంకా పికప్ వచ్చింది, షేక్ పెట్టాలట. లెట్స్ గో. సో మనకైతే రైడ్లో 170 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనం బయట మెయిన్ రోడ్లో చూపిస్తే లోపలికి రమ్మన్నది. కాబట్టి ₹4 ఎక్కువ వచ్చింది. బేబీ షాప్ అట. ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది సనత్ నగర్ వెళ్ళాలట. 15 కిలోమీటర్స్ 346 56 ఇస్తాడు. సో మనకైతే కిలోమీటర్ ఉంది. లెట్స్ గో. ప్లాజా అని అపార్ట్మెంట్స్ లోపల మంచిగా పిల్లలు ప్లే గ్రౌండ్ ఉంది. చాలా బాగుంది అపార్ట్మెంట్స్. లోపల ఎప్పుడు రాలే, బయటనే ఎప్పుడు దించేది. సో ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా పికప్ డ్రాప్ చేసేసి సో వెళ్ళిపోతున్నాం. లేదా మనకు 210 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది. ఓకే, మనీ అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ వెస్టర్న్ ప్లాజా. యాక్చువల్లీ రైడ్ ఏమైందంటే డైరెక్ట్ మన సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాకు పెట్టిరు లొకేషను. సో ఏమైందంటే అక్కడ 620 డ్రాప్ చూపించింది. పోతుంటే 625 కూడా పెరిగింది. ఇంకా ఇట్లయితే కాదు కానీ మరి సంథింగ్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఉందో మరి ఏదో కానీ వాళ్ళు అన్న రిటర్న్ మాకు ఎక్కడ ఎక్కించుకున్నా అక్కడ దింపండి అంటే రిటర్న్ ఇక్కడనే ఎక్కించుకునే అపార్ట్మెంట్లో, హర్వీలో అపార్ట్మెంట్లో. సో ఇక్కడనే దించేసిన, మళ్ళీ తీసుకొచ్చి లేట్ అవుతుందంటే మళ్ళీ మనకు పికప్ వచ్చింది. ఆఫీస్ పెట్టట. సో 15 కిలోమీటర్స్ 386 వచ్చింది. ఎందుకంటే మనకు ట్రిప్ అయితే కౌంట్ అయింది, నో ప్రాబ్లం. మనం కొట్టేది దండిగా ట్రిప్పులు, వాటి కొట్టేద్దాం. మనకైతే రైడ్లో 421 వచ్చింది క్యాష్ కలెక్ట్. కొంచెం ముందుగా దించిన, లొకేషన్ రాలేదంటే కొంచెం ముందు దించాలంటే కొంచెం ముందుగా తీసుకొచ్చి దించిన. మనకైతే 500 ఇచ్చిండు. సో మనకు ఇంకా పికప్ అయితే రాలేదు. సో సిఎన్జి అయితే అయిపోయింది. ఈ లోపు సిఎన్జి కొట్టించుకుందాము. సో ఎంత ఇచ్చిండు రైడ్లో మొత్తం మనకు 11 ట్రిప్పులు 364 ఇచ్చిండు గైస్. మనకు 25, 29 అయింది. 11 ట్రిప్స్ అయినాయి. 156 కిలోమీటర్స్ తిరిగినాం. సో మన ఇక్కడైతే డ్రాప్ అయితే చేసినాను. డ్రాప్ చేసిన తర్వాత ఇక ఆన్లైన్లోనే పెట్టుకున్నా, చూద్దాం. సిఎన్జి అయితే కొట్టించుకుందాం యూటర్న్ తీసుకొని. ఈ రైడ్లో ఈ ఫ్యామిలీ వేరే ఆంధ్రాకి వెళ్తానట్టుంది. సో పాప ఉంది, బాబు ఉన్నాడు. బాబు బాగానే ఉన్నాడు, కానీ పాప అయితే బాబా నా లైఫ్లో ఇంతవరకు అంత డిస్టర్బెన్స్ చేసే పాపలను, చిన్నపిల్లలను చూడలేదు. ఏ సీట్ను దబి కొడుతుంది. ఎన్నిసార్లు గసిరిచ్చినో నేనైతే. వాళ్ళ మమ్మీనే గసిరిచ్చిన. డోర్ ఓపెన్ చేసింది రన్నింగ్లా. ఓర్ని లాక్ వేసినా కానీ లాక్ తీసి మరి ఓపెన్ చేసింది. చెల్లాకి ఏమన్నా కదా అండి అని వాళ్ళ అవ్వ నాతోటి పెద్ద లొల్లి పెట్టుకుంటుంది. గట్టిగా అరుచుకున్నా. చైల్లాక్ వేసినా కానీ అది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది మేడం అని అంటే అప్పుడు ఇక మోసుకున్నది. దీనికి చైల్లాక్ ఉన్నదో లేదో కూడా తెలియదు, చూడాలి. అట్లున్నది ముచ్చట. లాక్ ఇది మనం లోకల్ ఆటో లాక్ వేస్తాము, మాన్యువల్ లాక్ వేసిన తర్వాత చైల్లాక్ ఏమన్నా కదా అని చెప్పలే చైల్లాక్ ఏమన్నా కదా అని నిండు. వాళ్ళు చేసిన తప్పు కాక తప్పును సరిదిద్దుకోవడానికి నా మీద ఎగిసి పడతాను. ఏం చేయాలి? వాళ్ళ ఆయన నా పక్కన ఇక్కడ కూర్చున్నాడు, గట్టిగా వేసుకున్నాడు. ఇక అరే అమ్మ ఊకే తన్నుడు సీట్ను. తొందర సీట్ కవర్లు వేసుకోవాలి. అమ్మ సీట్లు ఖరాబ్ చేస్తారు, కొత్త బండి సీట్లు. మొన్నగా అడిగినా మంచిగా గబ్బు అయితే మంచిగా క్లీన్ చేసిన. ఎందుకైనా మంచి సీట్ కవర్లు వస్తాయి, త్వరలోనే వస్తాయి. టైం దొరకట్లేదు నాకు. అవి ఆర్డర్ చేసి ఇక మంచిగా మనోడు తెలిసినోడే ఉన్నాడు నేరేడుమెట్ల, చాలా మంచిగా చేస్తాడు. సో చేయించుకోవాలి.
ఫస్ట్ అయితే సిఎన్జి ఫుల్ చేద్దాం. 710 అంటే 720 కొట్టించినాం నైట్ మనం, నిన్న నైట్. సో ఇవాళ 157 కిలోమీటర్స్ తిరిగింది. అంటే చూడండి చాలా అంటే చాలా తక్కువ ఇస్తుంది మైలేజ్. కనీసం ఎంతలైనా 160 ఇవ్వాలి. ఇది 214 అట్లుంది ముచ్చట. సో మొత్తానికైతే సిఎన్జి కొట్టించడానికి ఇటు లైన్గా 3 బంకులు ఉన్నాయి. అది చూసుకుంటూ వచ్చిన, ఆఫీస్ బెడ్ నుంచే వచ్చిన, బాగా లైన్ ఉంది. సరే ఇటు సైడ్ చూద్దాం అన్నట్టుగా ఇటు వచ్చిన. ఇంకా మనకు పీక్ టైం అయితే ఏం కాలేదు, పీక్ టైంలో ఉంది. బుకింగ్ పడితే కొడదాం పెట్రోల్ మీద అన్నట్టుగా ఉన్నా. ఈలోపు మనం సిఎన్జి స్టేషన్ దగ్గర పోయేసరికి బుకింగ్ పడకపోతే ఇంకా సిఎన్జి లైన్లో పెడదాం. ఇలా బుకింగ్ పడ్డదనుకో చలో చెంపు వీళ్ళున్న కాడ కొట్టియాలి. ఈ టైంలో పీక్ టైంలో అసలు బుకింగ్స్ సరిగ్గా ఇస్తలేడు, ఎందుకు అర్థమవుతలేదు. సిఎన్జిలో కొట్టాలి, పెట్రోల్ అసలు మైలేజే ఇస్తలేదు బండి అయితే. సో అది గాయ్స్, వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేస్తలేరు దయచేసి ప్లీజ్. చూస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వీడియో చూసి, కానీ లైక్ అయితే చేస్తలేరు. లైక్ చేయండి. లైక్ ఇట్లా కింద లైక్ వైట్ కలర్లో లైక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బ్లాక్ కలర్ అయిపోతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకేనా? అయితే సిఎన్జి అయితే పట్టించుకున్నాం మనము. సో కొద్దిసేపు 20 నిమిషాల లైన్ అయితే 25 నిమిషాల లైన్లో ఉండి పట్టించుకున్నాము. దానికైతే కంప్లీట్ అయిపోయింది. సో ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నా, చూద్దాం. ఈ టైంలో బుకింగ్లు ఏం పడుతుందో చూడాలి. పీక్ టైం ఎంత దొబ్బింది. లాంగ్ బుకింగ్ ఒకటి కొడదాం అనుకున్నా కానీ సిఎన్జి వల్ల ఆగిపోయింది. చూద్దాం. ఆన్లైన్ అయితే లేదు, అసలు కొట్టుకుంటుంది. పికప్ వచ్చింది గచ్చిబౌలి కట. ఎక్కడున్నాడు? వెనక నుంచి వచ్చింది. అబ్బా మనం ఇట్లా వెళ్ళొచ్చా? ఓకే, దారి చూపిస్తుంది ముందటి నుంచి అయితే. ఓకే ఇట్లా ఉందట. ఓకే లెట్స్ గో. గచ్చిబౌలి అట, లెట్స్ గో. డ్రాప్ అయిపోయి చాలా టైం అవుతుంది. చాలా టైం అంటే 10 నిమిషాలు అవుతుంది అనుకోండి. సో ఒక్క బుకింగ్ లేదు. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నా తెలుసా? ఐక్య దగ్గర ఉన్నా. ఇక్కడ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఉంది కదా, కరాచీ బేకరీ పక్కన గల్లీ ఉంటుంది కదా, గల్లీలో డ్రాప్ చేసిన. వీళ్ళు పబ్బుకు పోయిన వాళ్ళు డోర్లు టపా కుట్టి వాళ్ళ ప్రౌడ్ అంతా చూపించిపోతారు. నా కొత్త కారును బీపీ లేచింది, కానీ ఇక ఏమనలేకపోయినా. గట్టిగా ఏమన్నంటే వాళ్ళు వేసుకున్న బ్రాలని చినిగిపోతట్టున్నాయి. నాకు అంత కోపం వచ్చింది, కానీ ఇక సైలెన్స్గా ఓపిక పట్టుకున్నా. ఏం చేస్తాం మరి, ఇక మనం కష్టపడి సంపాదించుకుంటేనే మనకు పైసలు. వాళ్ళు ఏమైనా వాళ్ళు పబ్బులల్లో క్లబ్బులల్లో డ్యాన్సులు ఎత్తి పైసలు, మనకు సంబంధం లేదు వాళ్ళు ఎట్లా చేసుకుంటే ఏంది. కానీ సో మొత్తానికైతే అట్లా చేయకూడదు కదా, డోర్లు వేయకూడదు కదా గట్టిగా టక్క బీపీ లేచింది నాకు సేవ్ దాకా. అందుకనే మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ డ్రాప్ అయిపోయిన కాంచెల్లి ఒక బుకింగ్ వచ్చింది నాకు. అంటే అది డ్రాప్ చేయకముందు వచ్చింది. మంచి పికప్ బర్కత్పూర్ అట. సో చూడండి, అసలు అప్ ఫ్రంట్ ఫేర్ చూస్తే షాక్ అవుతారు. 18 కిలోమీటర్లే. ఈ టైంలో 18 కిలోమీటర్లకి ఇంత ఫేర్ ఇవ్వడం అనేది ఆమె అఫ్సోస్. ఒకసారి చూపిస్తా చూడండి. అసలు చాలా తక్కువ ఇస్తాడు అనుకున్నా. అంటే నాకు ఫేర్ కాలేదానికి ఇట్లా మరి ఎక్కువ ఇస్తాడో ఏందో. సో చూడాలి, అప్ ఫ్రంట్ ప్రైజ్ 419 రూపీస్. సో ఎన్ని కిలోమీటర్లు అంటే 18 కిలోమీటర్స్ ఇది. పికప్ ఇక్కడ చేసుకోవాలి. డ్రాప్ వచ్చేసి మనం క్యాన్సిల్ చేసారు కాబట్టి చూపించాడు. సో అది ముచ్చట. ఏం చేయాలో చెప్పి కనుక ఎట్లుందో ముచ్చట. చిన్న బుకింగ్లు పడుతున్నాయి, కొట్టుకోవాలి ఇక తప్పదు. ఏం చేస్తాం మరి. ఇప్పుడు బుకింగ్ లేని దానికి ఇక అసలే చాలాసేపు లేని దానికి ఇప్పుడు 29 రూపాయలు ఎగస్ట్రా అవుతాను. వెనకనే ఉన్నాడు గీనే 2 కిలోమీటర్లు అట, దీంట్లో 100 రూపాయలు వస్తారట. ఏమన్నా గట్టిగా లాంగ్ బుకింగ్ పడితే ఏమన్నా అమౌంట్ ఇంక్రీజ్ అవుతుందని చూస్తాను. సో మనకైతే రైడ్లో 140 వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది బ్రదర్ మనకి ఇక్కడ ఉన్నారు రామాట. నాలెడ్జ్ టికెట్ నెంబర్ కూడా లెట్స్గా పికప్ పాయింట్. ఇలా మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది భయ్య, మెయిన్ రోడ్కి వెళ్ళాలట. పికప్ గో ప్రియారిటీలో పికప్ చేసుకుని లెట్స్ కూడా పికప్ పాయింట్. చిన్న ట్రిప్. ఇంకా రైడ్లో అయితే మనకు 176 వచ్చింది, 176 171 వచ్చింది. సో టోటల్ అయితే 3270 అయింది. 15 ట్రిప్పులు చేసినాము. సో మనకైతే 2 పుల్లలు దిగింది. మళ్ళీ ఈ 2 పుల్లలు అంటే
రూపాయలు 850 రూపాయలు డీజిల్ కాలింది మనకు ఈ అమౌంట్కు. సో ఇక మనం చూద్దాం, ఇంకేమన్నా పడితే కొడదాము. టైం అయితే అప్పుడే అయిపోలే, 10:27 అవుతుంది. చూద్దాం. మనకైతే ఇంకో పికప్ వచ్చింది. గుల్మార్ పార్క్ కొండాపూర్ వెళ్ళాలట, లింగంపల్లి దగ్గర. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 260 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకైతే ఇస్తా అన్నాడు 248 అని ఇస్తా అన్నాడు. చూద్దాం. గుల్మార్ పార్క్ లోపల డ్రాప్ చేసినాం మనము. జస్ట్ 228 ఇచ్చిండు. మనం 13 కిలోమీటర్లు వచ్చినాము. అంటే కస్టమర్ దగ్గర 20 రూపీస్ పర్ కేఎం తీసుకొని మనకి ఇంత ఇచ్చిండు అన్నట్టు. 32 రూపీస్ డిస్కాక్ 3,498 రూపీస్ 16 ట్రిప్స్ కంప్లీటెడ్. చూద్దాం. ఇప్పుడు గద పట్టుకొని కొడతాడట నా కారులో. ఇప్పటివరకు అయితే ఇక 2 రూపాయలతోటి అయింది. అంటే 94 అంటే ₹1.06 అయింది. మనకైతే 3,500 వేసుకుందాము. ఇక పైపెచ్చు మనకు టిప్పులు వచ్చినాయి, అవి ఎందుకులే ఇంక్లూడ్ చేయడం కానీ. సో మనం అయితే ఇప్పుడు లైవ్ ప్రూఫ్ అయితే మనకు 3,500 16 ట్రిప్పులు అయినాయి. ఒకసారి లాగిన్ అవర్స్ కూడా చూసుకుందాం. ఇలా ఫస్ట్ డే కదా, 12 hours 24 minutes లాగిన్లో ఉన్నాము. 16 ట్రిప్పులు కొట్టినాము. 3,500 మనకు బిజినెస్ ఇచ్చిండు. ఇక బుకింగ్ ఇతలేడు ఇక మనకు. ఇక సరిపోయింది, ఇక ఎస్పీకే ప్రవీణ్కు సరిపోయింది అని. మైనస్ మనకు ఫ్యూయల్ ఎంత. సో మనకైతే 2 పాయింట్లు దిగింది. ఎంత? 200 వేసుకుందామా? సరే 200 వేసుకుందాం. 200 ఒక 700 900 సిఎన్జి. 900 సిఎన్జి ఈజ్ ఈక్వల్ టు 2,600 రూపాయలు మైనస్ 1,476 రూపాయలు మనకు బండి మెయింటెనెన్స్ కానీ, ఈఎంఐ కానీ, బండి ఖర్చు, టైర్లతో సహా, ఇన్సూరెన్స్తో సహా మొత్తం ఇంక్లూడెడ్ కలిపి. సో మనకు 1,476 తీసేస్తే మనకు మిగిలింది ఈరోజు 1,124 రూపాయలు. ఇంటూ ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము? డివైడెడ్ బై 212 కిలోమీటర్లు తిరిగినాము. డివైడెడ్ బై 212 కిలోమీటర్స్. మనకు కిలోమీటర్కు 5.5 రూపాయల 30 పైసలు ఇస్తున్నాడు గైస్. సో అదన్నా ఇవాళ బిజినెస్ అయితే మొత్తానికైతే మనకు 1,100 రూపాయలు అయితే ఈరోజు మనకు వచ్చింది. 12 గంటలు కష్టపడ్డందుకు. సో ఇవాళ ఎక్కువ కిలోమీటర్లు తిప్పలేదు నన్ను. యావరేజ్గా మనకైతే 5.30 అంటే 5.5 రూపాయలు ఇచ్చిండు కిలోమీటర్కు. అదే విషయం మొత్తానికైతే. అంటే మనకు ఇక ఏం చెప్పాలో అర్థమవుతలే, ఈ రేట్లు అసలు ఎందుకో అర్థమవుతలే. సో మొత్తానికైతే ఇవాళకి వీడియో ఇంతే. రేపటి ఎర్నింగ్ వీడియోతో కలుసుకుందాం. 11:23 అవుతుంది. సో ఈరోజైతే ఇక్కడ లింగంపల్లిలో టేక్ ఏ రెస్ట్, అదే గుల్మార్ పార్క్లో ఈరోజు అయితే పడుకుంటున్నా. ఫుల్గా నిద్ర వస్తుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్. బాయ్.